ఫ్రెండ్స్ నూనె అయితే వేడెక్కుతుంది. ఇప్పుడు మనం ఈ ఆకునైతే నేను దంచుతున్నాను. కొంచెం ముద్దగా కూడా దంచుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు రోలు కొనాలి మంచిది ఒకటి అని అనుకుంటున్నాను. నాకు ఎక్కడ ఇదైతే లేదు. మంచిగా ఒకటి పెద్ద రోలే మన రోకళ్ళు పెట్టి దంచుకునే రోలు దొరికితే తీసుకుందాం అనేది కోరిక బాగుంది. అది ఎన్నడూ అవుతుందో తెలియదు ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే నేను ఇందులో దంచుతున్నాను. మనము మిక్సీలో వేయొద్దండి ఇది. అందుకు నేను ఈ గిన్నెలో ఈ రొట్టెల కాడతోనే నేను దంచుతున్నాను. మిక్సీలో వేయొద్దు. ఎందుకంటే మనకు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా చిన్నపిల్లలకైనా టెన్షను ఏంటంటే సమస్యలు ఆలోచనలు ఎక్కువైనప్పుడు మైగ్రేన్ లాగా మనకు ఒక సైడు నొప్పి వస్తుంటుంది. తల మాడ మీద వెనక మెడ వెనక భాగంలో బాగా నొప్పి వస్తుంటుంది ఒకటే సైడు. ఆ నొప్పికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే నాకు ఏంటంటే ఏదో స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ మొత్తం తలకు చేద్దామన్నారు. అంటే మా బాబాయ్ అనుకున్నా, అసలు తగ్గదే అంతది, మళ్ళీ ఏమొస్తుందో ఏమో అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఎవరికైనా అందరం సుఖంగా ఉన్నాము అనుకుంటాం, కానీ ఎవరి రందులు ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరి టెన్షన్స్ వాళ్ళకు. టెన్షన్ లేని వాళ్ళు ఎవరు లేరు. మనిషికో రకమైన టెన్షన్స్ బాధలు, పిల్లలు లేని వాళ్ళకు పిల్లల బాధలు, డబ్బు లేని వాళ్ళకు డబ్బుల బాధలు, ఎన్నో రకాలుగా ఉంటాయి. ఎన్నో పిల్లలు ప్రేమకు చూస్తలేరనే బాధ, అర్థం చేసుకుంటలేరు అనేది ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. ఆ చిన్న అది ఏముండదు, కానీ మనం ఆలోచిస్తుంటాం అనమాట. ఆ ఆలోచనలకు ఏమవుతుందంటే ఇక ఇట్లాంటివి ఇంకా పెద్ద పెద్ద బాధలు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈ మైగ్రేన్కి అయితే నాకైతే ఇది చాలా ఉపయోగపడ్డది ఫ్రెండ్స్. ఉపయోగపడ్డదని మీకు కూడా తెలియజేద్దాం అనుకొని నేను సగం దంచినాక ఒక్కటే పువ్వు ఉంటే ఆ ఆకులు కాండం నాటిన వేర్లను ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మీకు చూపిద్దామన్న ఇదితోని మీరు బాధపడద్దు. నేను కూడా ఎంత ఇప్పటికీ అప్పుడప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ ఆలోచనలు అవి అయినప్పుడు. ఎవరమైనా దేవునికే తప్పలేదు, మనకు తప్పుతుందా బాధ, ఏవైనా టెన్షన్స్. నేనైతే విముక్తిని పొందాను ఇందులో నుండి ఇది వాడిన తర్వాత. మీరు కూడా ఎవరన్నా ఉన్నవాళ్ళు ఈ హెడ్ఎక్ ఎన్నెన్నో బాధల నుండి హెడ్ఎక్ వస్తుంటుంది మనకు. ఇది కూడా మైగ్రేన్గా మీకు ఒక్క సైడ్ నొప్పి వచ్చి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే నేను ముచ్చట చెప్పడమే ఉన్నది, వీడియో ఎలా కనబడుతుందో మీకు. నేనైతే కచ్చపెచ్చి దంచి ఇప్పుడు నేను ఇంకా ఇది ఇందులో వేసేస్తున్నా ఫ్రెండ్స్. మొత్తం నూనె వేడైంది. ఇప్పుడు మనం ఇందులో వేసేస్తాము. ఇది వేసేసుకుందాం. ఇంకా మెత్తగైనా దంచుకోవచ్చు, కానీ ఏంటంటే నాకు రోలు దంచలేక ఇలా నేను కచ్చపెచ్చగా దంచాను ఫ్రెండ్స్. చూడండి, ఒక మందారం వేసాను. ఇంకా మనకు డైరెక్ట్గా వాడుకోవచ్చు. నేనైతే నాకు ఇప్పుడు కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నా, ఎందుకంటే మనం నిమ్మకాయ కూడా మంచిదని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. చూడండి, కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నా. ఇది కూడా చల్లదనమే కాబట్టి మనకు హెడ్కి మంచిగా పనిచేస్తుంది. మీకు ఇష్టమైతే నిమ్మకాయ పిండుకోండి, లేకుండా లేదు. డైరెక్ట్ అయితే పెట్టాను. ఇప్పుడైతే నేను ఇదైతే వేసా ఫ్రెండ్స్. చూడండి ఎట్లా బ్లాక్ అయిపోతుంది. కొంచెం బ్రౌన్గా అయిపోయిన తర్వాత మనం దించేసుకొని వాడుకోవాలి ఫ్రెండ్స్. తలకు గోరువెచ్చగా చేసుకొని తలకు మర్దన చేసుకోవాలి. మీరు చూడండి, ఒక 3-4 టైమ్స్ చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇంకా కూడా తగ్గకపోతే మీరు అప్పుడు ఎంఆర్ఐ టెస్టులకు కానీ ఎటైనా వెళ్ళండి ఫ్రెండ్స్. ఏంటంటే నాకు తెలిసి నేను ఈ బాధ నుండి నాకు తగ్గిపోయింది కనుక మీకు చెప్తున్నా. ఇది నేను చేసుకుంటున్నా. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇంత నూనె నేను అయితే వేస్ట్ చేయలేను. ఇది నేను పెట్టుకునేటప్పుడు కూడా మీకు చూపిస్తా. ఏంటంటే నేనే బాగుండడం కాదు ఫ్రెండ్స్, నా చుట్టూ వాళ్ళు కూడా బాగుండాలనేది నా ఆశ, నా కోరిక, నా ఆశయం. ఎవరైనా అందరు బాగుండాలి, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవద్దు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అన్నట్టుగానే ఉంటా నేను ఎప్పుడైనా. ఇప్పుడైనా నాకు నిద్రలో లేపినా కూడా నేను అంతగానే ఉంటా ఫ్రెండ్స్. మీరు నమ్మండి, నమ్మకపోండి, కానీ ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మనం ఇబ్బంది పడద్దు సాధ్యమైనంత వరకు. అందరు మంచిగా ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటా. నాకు మనసులో అంతే ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, మీకోసం ఇప్పుడు నేను ఏంటంటే టకటగా చేసేసుకుందాం అన్నట్టుగా వచ్చాను, కానీ మీ అందరికి కూడా చూపెడదాం. ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మొక్కలు ఇప్పుడు విరివిగా పూస్తాయి. ఇదేంటో అద్భుతమైన చెట్టు లాగానే ఉంటాయి. అన్ని పచ్చ చెట్లేమో ఎక్కువ ఉంటాయి, కానీ ఈ చెట్టు సున్నితం ఫ్రెండ్స్. ఇదేందో భగవంతుడు మనకు ఇచ్చిన అద్భుతమైన చెట్టు లాగానే నాకు అనిపిస్తుంది. ఇంకా నేను ఆ చెట్టు ఏంటంటే నేను అన్ని వేరే చెట్లేమో ఇట్లా మంచిగా హెల్దీగా ఉన్నాయి. ఇవి దాని టైంలోనే అది వచ్చి పోతుందో ఏమో, కొన్ని టైంలు దేవుడు దర్శనమయ్యేటప్పుడు అవుతుంది అన్నట్టుగా నాకైతే అనిపించింది. అన్ని చెట్లు బాగున్నాయి అక్కడ నేను తీసుకొచ్చిన కాడ. ఇవి దాని టైం వరకే ఉండి అంతా ఇదైపోయింది. నాకెందుకో దేవుడు ప్రసాదించిన చెట్టులాగానే అనిపిస్తుంది. ఇక మీ ఇష్టం అండి, మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. చూడండి, ఇది ఇంకా కొన్ని ఆకులు ఉన్నాయి కదా, అది కూడా కొన్ని బ్రౌన్ అయిపోయినాయి. ఇంకా అవి కూడా బ్రౌన్ అయ్యేటట్టు చూసుకుందాం, ఎందుకంటే వీడియో పెద్దగా 5 నిమిషాలు ఏమో అయింది. అయినా కూడా ఫ్రెండ్స్, అమ్మ బాబాయ్ ఏమో ఈ నడుమ సెల్ ఫోన్ ఇక్కడ పెట్టద్దు అంటున్నారు. నేను అయితే దూరం పట్టుకుంటున్నా, కొంచెం దగ్గరున్నా కూడా కొంచెం భయం అవుతుంది. ఏమో ఈ వర్షాకాలం ఏవో చెప్తున్నారు ఫ్రెండ్స్. నేను ఇంట్లో మాట్లాడినట్టే మీకు చెప్పుకుంటున్నా, ఎందుకంటే మీరు నా వాళ్ళు అని నేను అనుకోని చెప్తున్నా. అమ్మ అన్నీ మాట్లాడుతుంది అని అనుకోకండి. నేను నా బంధువులు ఎంత 2400 ఏమో అయినరు సబ్స్క్రైబర్స్, అంత నా వాళ్ళని నేను ఫీల్ అవుతున్నా హ్యాపీగా. ఇంకా కావాలి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత మట్టుకైతే నేను వీడియో పెడతాను. తెలిసినాయి అన్నీ ఏంటంటే అవి అనుభవించి నేను ఇదైనాయే నేను చేస్తుంటా వీడియో. ఇట్లాంటివి అంటే కేర్గా ఉండాలి కనుక మంచిగా తీయాలా అనే ఉద్దేశంతో నేను అనుభవించిన తర్వాతనే నేను అవి తెలుసుకున్న తర్వాతనే పెడతా. ఇదైతే నిజం ఫ్రెండ్స్, మీరు అబద్ధం చేసుకోవద్దు. వాడి చూడండి. ఇప్పుడు మనకు వర్షాకాలంలో ఈ మొక్కలు చాలా అరుదుగా దొరుకుతాయి, కొంచెం వెతకాలి. ఏంటంటే ఖాళీ ప్లేస్లల్లో, ఇంకా కొన్ని ప్లేస్లల్లో వెతకండి, దొరుకుతాయి మీకు. చాలామంది ఏదో రకంగా ఇదైతే ఉంటుంది కదా ఫ్రెండ్స్. మొత్తానికైతే కాగి చల్లారిందండి. ఇట్లా చూడండి, పూర్తి అయితే మాడలేదు, మామూలుగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూసారా, కొంచెం మొత్తం ఓరెంజ్గా ఉంది. ఇప్పుడు మనమైతే నేను తలకు మర్దన చేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇది రియలా కాదా ఏంటి అని మీకు డౌట్ ఉంటుంది కదా, అందుకన్నమాట ఫ్రెండ్స్. నేనైతే ఇది 2 ఇయర్స్ నుండి వాడుతున్నా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు వాడుతుంటా. నాకు కూడా ఈ సైడు నొప్పి వస్తుంటుంది, తలనొప్పి. ఎవరికైనా ఆలోచనలు బాధలు లేకుండా ఎవరము ఉండము. అది కూడా నాలాంటి వాళ్ళు ఉంటే, ఎవరైనా మైగ్రేన్తో బాధపడుతున్న వాళ్ళైతే ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకు చాలా ఇదవుతుంటుంది. అప్పుడప్పుడు ఇదైనా కూడా అది మనం ఎక్కువ మోతాదులో కొంచెం చేసుకొని పెట్టుకుంటే మనకు యూజ్ అవుతుంది. నేనైతే అలాగే ఇక ఇప్పుడైతే కొంచెం ఎక్కువనే చేసిన. ఇంకా ఈ కొబ్బరి నూనె కానీ, ఇంకా ఏంటంటే నువ్వుల నూనె కానీ మీరు వేసుకొని తయారు చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇది నూనె కొంచెం గోరెచ్చగున్నప్పుడు తీసుకొని ఇలా పెట్టుకోండి. చాలా మనకు ఎంత వేడి భరించగలుగుతామో అంత పెట్టుకోండి. చాలా ఉపశమనం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఆకు. ఫ్రెష్గా ఉన్నప్పుడే మీరు ఇది చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు అంటే ఇట్లా చెప్తుంది ఎంతవరకు నిజమని అనుకుంటారు అన్నట్టుగా మీకు ఈ గిన్నెలో ఆయిల్ చూపిస్తూ నేను మర్దన చేసుకుంటున్నా. ఇది కొన్ని ప్రాంతాల వల్ల సాంబార్లో వేసుకుంటారంట ఈ ఆకు. నేను ఏంటంటే తమ్నైల్లో కూడా ఆ చెట్టును డౌన్లోడ్ చేసి పెడతాను. చూడండి, డైరెక్ట్ కూడా వండుకుంటారంట ఫ్రెండ్స్. ఇది ఆకు డైరెక్ట్ కూడా మనం ఆకుకూర పాలకూర లాగా వండుకొని తింటారంట కొన్ని ప్రాంతాల వాళ్ళు. కాకపోతే ఇది ఘాటుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆకు చాలా ఘాటుగా బాగా ఇది ఉంటుంది. ఇది కొన్ని చెవులకు, కొన్ని రకాల వ్యాధులకు కూడా ముక్కుల చెవుల పోసి తగ్గించే టెక్నిక్ కూడా ఉంది, కానీ అది నాకు తెలియదు. ఏంటంటే ఇక స్టోరీ పెద్దగా ఉంది, మా పెద్దవాళ్ళకు తెలుసు, కానీ ఇక నేను తెలుసుకోలేకపోయినందుకు ఇప్పుడు బాధపడుతున్నా. ఇది ఒక విషయం అయితే తెలుసు కాబట్టి
నేను మీ ముందుకు తేవాలి, మీరు కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇది అందరికీ యూజ్ఫుల్గా 100% ఇది మీరు చేసుకొని చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా చెప్తా ఫ్రెండ్స్, ఈ మైగ్రేన్ బాధ నేను అనుభవించిన కాబట్టి నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే చిటుక మీకు నిమ్మాకు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది వాయంటాకు నూనె అండి. వాయంటాకు నూనె ఇది చేసి నేను మసలు పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్న అంటే నా ఫుల్ వీడియోలో మీకు చూడండి. ఇది పెట్టిన తర్వాత చాలా ఉపశమనం అవుతుంది. ఏంటంటే ఇది పెట్టుకున్నా కూడా దీంతో కూడా తగ్గిపోద్ది. ఇంకోటి ఏంటంటే మైగ్రేన్ నొప్పికి ఇది నిమ్మాకులు ఉంటాయి చూడండి, ఆ నిమ్మాకులు మనకి ఎక్కడన్నా దొరికితే చెట్టుగిన దాన్ని ఇట్లా నలిసి స్మెల్ చూడండి, చాలా ఉపశమనం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి చూడండి, నాకైతే రిలీఫ్ అనిపించింది. మీరు కూడా నిమ్మాకులు మనకు కామన్గా దొరుకుతుంటాయి, మీరు కూడా చూసి తెచ్చుకొని ఎక్కడన్నా ఉంటే వాడండి ఫ్రెండ్స్. నిమ్మాకులు నలిసి వాసన చూడడం వల్ల మనకు మైగ్రేన్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఇక ఏదైనా కొన్ని బీపీ షుగర్ లాగానే ఉండిపోతుంటాయి. మనం ఇలా ట్రై చేస్తే కొంచెంలో కొంచెం అన్నా ఇది అవుతుంటుంది, తగ్గిపోద్ది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఆయిల్ అయితే మద్దన చేసుకుంటున్నా. మీరు కూడా ఈ సీజన్లో బాగా దొరుకుతాయి, మీరు కూడా తెచ్చుకొని ఇలా చేసుకొని పెట్టుకొని తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్.